అమ్మా కొన్ని నీళ్ళే. నువ్వు పోయి తెచ్చుకోవచ్చు కదా, అమ్మనే అన్ని చేయన్నా. అమ్మ వస్తుంది. ఆ గిన్నె తీసుకుపోయి సింక్లో పెట్టుకున్నాడు. అదే అమ్మ ఇస్తాను. అమ్మ ఒక్కతో ఎంతగానో చేస్తుంది. ఏ అమ్మ ఇస్తుంది అని చెప్తే వినపడతలేదా? వీళ్ళకి ఇట్లా కాదు, వీళ్ళ సంగతి చెప్తారు. తోరు ఒకసారి సిలిండర్ లేవు. అదే నువ్వు కూడా కలువు. సరే ముగ్గురం కలిపి లేపుదాం. ఇప్పుడు లేచిందా? నువ్వు లేపినప్పుడు కొంచెం పైకి లేచింది, చెల్లె కలిపినప్పుడు ఇంకొంచెం పైకి లేచింది, ముగ్గురం కలిసి లేపినప్పుడు మొత్తం పైకి లేచింది. అంటే ఒక పని ఒకరు చేస్తే బరువు అవుతుంది, ఆ బరువును నలుగురు షేర్ చేసుకోవాలి. ఇప్పుడు అమ్మ ఒక్కతే ఎంతగానో చేస్తే ఇంట్లో పని ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. అప్పుడు అమ్మ పైన భారం తగ్గుతుంది. సారీ నాన్న. ఒక పని ఒకరు చేస్తే భారం అవుతుంది, అదే నలుగురు కలిసి బాధ్యతగా చేస్తే ఆ ఒక్కరిపైన భారం తగ్గుతుంది.